అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం. చాలండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, ఇక్కడ ఇక వాక్యం మనము ఒక బేస్ వర్స్ గా మూల వాక్యముగా మనం తీసుకుంటూ ఉన్నాం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. హల్లెలూయా. ఇక్కడ చదువుబడిన వాక్య భాగమును చూసినట్లయితే గనక ఏమి మనకు కనబడుతున్నది, మనకి ఏమి అర్థమవుతున్నదండి? చెప్పండి, ఏమి కనబడుతున్నది మనకి? ఆ వాక్యములో మనకి ఏమి కనబడుతున్నది, మనకి ఏమి అర్థమైనది, ఏమి గ్రహించగలిగి ఉన్నారు? విశ్వాసం ఉంచినట్లయితే గనక రక్షణ అనేది పొందడానికి అవకాశాలు ఉంటూ ఉన్నాయి. విశ్వాసం ద్వారాగా అనేక కార్యములను చూడగలుగుతూ ఉంటాము. విశ్వాసం అనగా ఏమిటి? అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటంటే నమ్మకము, నమ్ముకోవడము, నమ్మిక ఉంచడము, అంతేనండి. విశ్వాసం ఉంచడం వలన ఎన్నో కార్యాలు జరుగుతాయి అని చెబుతున్నారంటే ఎవరు చేస్తారు? మరి ఎవరి మీద మరి విశ్వాసం ఉంచాలి? అటువంటి సందేహాలు రావాలి, మన క్వశ్చన్స్ రావాలి, అంతేనండి. నమ్మదగిన దేవుడైనటువంటి వారి ఎడల మనం విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మకం పెట్టుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మనం కార్యములను చూడగలిగే వారుగా ఉంటాము. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు అంటారా కాదంటారా? నమ్మదగిన దేవుడు అంటారా? మీరే చెప్తున్నారండి నమ్మదగిన దేవుడని. అంటే ఇప్పటి వరకు అండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పటి వరకు నీవు ఆ దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటున్నావు కదా, ఆ దేవుణ్ణి నమ్మకం ప్రారంభించడం మొదల నుండి ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు దేవుడు నీకు మేలు చేశాడా, నీకు కీడు చేశాడా? కదా. అంటే నీకు అన్నింటిలో అన్ని విషయాలు కూడా దేవుడు నీకు మేలే చేసి ఉన్నాడు. ఏ విధంగా మేలు చేస్తున్నాడు అంటే గనక నీవు ఆయన మీద నమ్మకం ఉంచుకొని ఉన్నావు, లేదా నమ్మకం కలిగి ఉన్నావు కాబట్టి, నమ్మకం పెట్టుకుంటున్నావు కాబట్టి అనే. హల్లెలూయా. ఎన్నెన్నో మేలైన కార్యములనే ప్రతి ఒక్కరి జీవితంలో చేసి ఉన్నాడు. కేవలము ఆయన మీద నమ్మకము లేదా ఆయన మీద విశ్వాసం కలిగి ఉండడం వల్ల మాత్రమే ఇది సాధ్యపడినది, మనం చూడడానికి, ఆయన చేయడానికి కూడాను. హల్లెలూయా. అయితే మరి ప్రతి ఒక్కరి జీవితంలో మరి విశ్వాసము ఏ రకంగా, లేకపోతే ఏ విధంగా ఉన్నదో అనేది మనం అందరూ కూడా పరీక్షించుకోవాలి, అంతే కదండి. మరి విశ్వాసం ఉంచినట్లయితేనే ఆయనను చూడగలిగే వారిగా ఉంటాము కదండి. హల్లెలూయా. సరే, ఏది ఏమైనా నువ్వు దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటేనే అది నీకెంతో లాభము, అది నీకెంతో మేలు. అయితే విశ్వాసం దేవుని ఎడల నేను కలిగి ఉన్నాను అని ఆ విధంగా జవాబిస్తున్న వారికి అయితే గనక నేను చెప్పేటువంటి మాటలు ఏంటంటే గనక ఏ విధంగా మేలులు కలిగి ఉంటాయి, లేదా మేము మేలు చూడగలుగుతూ ఉంటామో అన్న విషయాన్ని నాకు నేను తెలియజేయాలని ఆశపడుతుంటున్నాను. మొదటిగా చూసినట్లయితే రోమాపత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచూ ఉన్నది. దేవుడి ఎడల మనం విశ్వాసం కలిగి ఉండి జీవిస్తున్నాం, నడుచుకుంటున్నాం, బతుకుతున్నాం అంటే గనక ఎప్పుడు కూడా దేవుడు నిన్ను సిగ్గుపరచకుండగా, సిగ్గుపరచకుండగా ధైర్యముగా తలెత్తుకొని జీవించే విధముగా, నిలబడే విధముగా జీవించే విధముగానే దేవుడు ఉంచుతాడు, చేస్తాడు. హల్లెలూయా. మన దేవునికి అసాధ్యమైనది ఏదండి? అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము ఆయన చేయగలడు కదా.
అందుకనే ఆయన రాజులకు రాజు, ప్రభులకే ప్రభు, సర్వాధికారి ఉన్నాడు. ఆయనే సమస్త మానవ కోటికి, మానవులకందరికీ ఆయనే ప్రభువుగా, రాజుగా, దేవుడుగా, రక్షకుడుగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. సో ఆయనను నువ్వు నమ్మకం కలిగి ఉన్నావు, ఆయన మాకు విశ్వాసం కలిగి ఉన్నావు అంటే కనుక ఖచ్చితంగా నువ్వు ధైర్యముగా, సంతోషముగా తలెత్తుకొని జీవించే విధముగానే ఉంచుతాడు, చేస్తాడు. నిన్ను తలగా ఉంచుతాడు కదా, తోగ్గా ఉంచాడు కదా. తల అంటే కనుక ఎంతో విలువైనదే కదా. అంటే నిన్ను ఆ విధంగా చూస్తాడు, ముంచుతాడు, చేస్తాడు కూడా. హల్లెలూయా. ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వకుండా అలాగా ఉంచుతాడు, చేస్తాడు. మనం ఈ లోకంలో జీవిస్తూనే ఉన్నాం. లోకం అనగా అదొక సముద్రం లాంటిది కదా. అనేక రకములుగా అనేక మనస్సులు, అదే అనేక ఆలోచన కలిగి పాపలు చేసే వారు ఎక్కువగా ఉంటున్నారు, ఎక్కువగా ఉంటారు కూడా. అయితే గమనించినట్లయితే వారిలో నుంచి మనందరినీ కూడా వేరుపరిచి ప్రత్యేకంగా ఉంచాలి, మంచి స్థాయిని, మన స్థితిని వారికి ఇవ్వాలి. ఏమాత్రం సిగ్గుపడకూడదు, వీళ్ళు నా బిడ్డలు, నా వారు కదా అనేటువంటి ఆలోచన చేతని ఇప్పుడు కూడా దేవుడు ఉంటున్నాడు కూడాను. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం. రెండవదిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. హల్లెలూయా. ఈ తీర్పులోనికి రాకుండా కూడా దేవుడు చేస్తాడంటండి. రెండవదిగా దేవుని ఎడల మనం విశ్వాసం కలిగి ఉంటున్నట్లయితే కనుక ఏంటి, తీర్పు అనేది అసలు మనకి తీర్చబడకుండా ఉంటదంట. ఆ యొక్క రెండవ రాకడలో చూసినట్లయితే తీర్పులోనికి ఏ ఒక్కరు కూడా వెళ్ళకూడదు అటువంటి ఆలోచన, ఆశ కదా. తీర్పులోనికి మనం వెళ్ళాము లేదా వెళ్తున్నామంటే కనుక మనము ఏదో ఒక పాపమో లేదా కొన్ని పాపము చేస్తూ ఉన్నామేమో, దేవునికి వ్యతిరేకంగా మనం ఏమో నడుచుకొని ఉన్నాం, చేస్తూ ఉన్నాం, జీవించి ఉన్నామేమో, దానికి శిక్ష ఖచ్చితంగా మనకి విధిస్తారు, వేస్తారు, మనం అనుభవించాలి, భరించాలి. అంటే శిక్ష కూడా పడకుండా అనగా తీర్పులోనికి మనకి వెళ్ళనివ్వకుండా కాడు దేవుడు చేస్తాడు అంట. నువ్వు దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటున్నట్లయితేనే. హల్లెలూయా. అంటే పాపము చేయకుండా కూడా మనం దేవుడు ఉంచుతాడు. పాపం చేయకుండా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి. నువ్వు దేవుడు అంటే గనక, అంటే దేవుడు నీకు జ్ఞాపకం ఉంటూ ఉంటాడు, ఆలోచన కలిగి ఉంటూ ఉంటావు కాబట్టి, దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటూ ఉంటావు కాబట్టి తీర్పులోని కూడా దేవుడు నిన్ను రానివ్వకుండా ఉంటాడు. ఇక్కడ విశ్వాసం అనగా మనకు ఖచ్చితమైన విశ్వాసం, నిజమైన విశ్వాసం కూడా మనకి ఈ పదములు కూడా ఉన్నాయి, అంతే కదండి. మంచిగా నేను బతుకుతానండి అని చెప్తూ ఉండవచ్చు కొంతమంది. బయటికి తింటున్నాడు లేదు మనకు తెలియపోవచ్చు, వండుకుంటున్నాడు లేదు తెలియపోవచ్చు, కానీ బయటకు మాత్రం మంచిగా బాగానే తింటున్నాడు చెప్తున్నాడు, అలా కనబడతాడు అనుకోవచ్చు. దాన్ని బట్టి కూడా మనం అసలు వండుకుంటున్నావు, ఏం వండుకుంటున్నావు, ఏం తిన్నావు ఏంటరా అని అన్నావు అనుకోండి, పర్లేదు నాకు తెలుసు, నేను వండుకుంటున్నా, తింటాను, ఏదో తింటాను, కొంచెం తింటాను, ఏదో తింటాను, అందరికి చెప్పాలా, చూపించాలా, అందరికి పెట్టాలంటారా ఏంటి అని అన్నారు అనుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగనే విశ్వాసము చూసినట్లయితే కనుక నిజమైన విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎడల కలిగి ఉంటున్నట్లయితేనే అది ఎంతో శ్రేయస్కరం, అది ఎంతో మంచిది, నీ భక్తి జీవితానికి ఎంతో అది ముఖ్యమైన విషయంగా ఉన్నది. కాబట్టి అందరూ కూడా నిజమైన విశ్వాసం కలిగే ఉండాలి. మనము ప్రార్థన చేస్తున్నాము అని, ప్రార్థన చేస్తున్నారంటే చేస్తున్నాము అంటూ ఉంటారు, చేస్తున్నారు మంచిది అనుకోవచ్చు. అయితే మరి దేవుడు చెప్పిన మాటలు చూసినట్టయితే కనుక నాకు నిజముగా మొరపెట్టిన ఎడలా అనే పదం కూడా మనకి చెబుతూనే కనబడుతూనే ఉంటున్నాయి కదా. మరి నిజముగా ప్రార్థన చేసినట్లయితే అనేటువంటి పదములు మనకు కనబడుతున్నాయంటే, అంటే ప్రార్థన అనేది కూడా కొంతమంది చేయలేకపోతున్నారేమో, అందుకని నేను చేస్తున్నానని చెప్పుకుంటున్నారని బయటికేమో, దానికి అర్థం అంతే కదా. అదే కదండి. మరి నిజముగా నాకు మొరపెట్టిన ఎడల, నాకు నిజముగా ప్రార్థన చేసిన ఎడల అనేటువంటి పదములు కనబడుతున్నాయి, దావీదు గ్రంథంలో కనబడుతూ ఉంటాయి ఆ మాటలు. నిజమైన మారు మనస్సు కనబడుతూ ఉంటది. హల్లెలూయా.
సో ఈ విధంగా మనని నీ దేవుని ఎడల విశ్వాసం, మంచి విశ్వాసం కలిగి ఉంటున్నట్లయితే గనక నన్ను కూడా తీర్పులోనికి వెళ్ళనివ్వకుండా దేవుడు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు మనము తీర్పులోనికి వెళ్ళనివ్వకుండా దేవుడు చేయగలుగుతూ ఉంటాడంటే గనక, నువ్వు దేవుడు అంటే గనక అప్పుడు జ్ఞాపకం ఉండడము, లేదా దేవుడు అంటే నీకు భయము, భక్తి కలిగి ఉంటున్నావు కాబట్టి ఏ రకంగా ఏ విధంగానైనా సరే ఎప్పుడైనా సరే అనుకోవచ్చు, దేవునికి వ్యతిరేకంగా దేవుని విరుద్ధముగా ఒక్క పని అయినను నువ్వు చేయకుండా మంచిగా బతకగలుగుతూ ఉంటావు కాబట్టి అప్పుడే సాధ్యపడుతూ ఉంటది. హల్లెలూయా. నేను దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటున్నానండి చెప్పుకుని తిరుగుతున్నారు అనుకోండి, విశ్వాసం కలిగి ఉంటున్నానండి అని అనుకున్నారు. ఏ రకమైన పాపాలు, ఏదో రకం పాపాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు అనుకోవచ్చు. దేవుడిని తీర్థం రానివ్వండి ఆయన భ్రమలోనికి అలాగన విశ్వాసం కలిగి ఉంటున్నానండి బాబు, నేను ప్రార్థన చేస్తానండి, ప్రతి ప్రార్థన కూడికి వెళ్తాను, దేవుని మందిరం మానకుండా వెళ్తానండి బాబు నేను అని అనుకోని బయట చెప్పు వాళ్ళు కనబడుతున్నారు అనుకోండి. అయితే నీకు ఇష్టమైన రీతిగా జీవిస్తున్నావు, అది దేవునికి ఇష్టమైనది కాదు. అది నీకు ఇష్టమైన రీతిగా నువ్వు బతుకుతున్నావు, జీవిస్తున్నావు, ఆ పనులు ఆ క్రియలు చేస్తున్నావు అంటే గనక నన్ను తీర్పులను రానివ్వడండి అనేటువంటి ఆలోచన భ్రమలో ఉంటున్నావు అంటే గనక అది నీకే నష్టము, అది నీకే నష్టము. సో అటువంటి భ్రమలు ఎప్పుడు కూడా ఉండకూడదని, మంచి విశ్వాసము దేవుని ఎడల కలిగి ఉండినట్లయితే, ఆ విధంగా జీవిస్తున్నట్లయితేనే ఏ ఒక్కరు కూడా తీర్పులోనికి రానివ్వకుండా ఉంటూ ఉంటారు, దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మూడవదిగా చూద్దాం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనం. హల్లెలూయా. మూడవదిగా చూసినట్లయితే దేవుని ఎడల మనం విశ్వాసము, మంచి విశ్వాసం కలిగి ఉంటున్నట్లయితే గనక ఖచ్చితంగా ఏమవుతూ ఉంటదంటే గనక పాప క్షమాపణ ఖచ్చితంగా వారు పొందుతారు. పాపం నుండి వారు విడుదల పొందడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి, వారు ఒప్పుకుంటూ ఉంటారు. మరి దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటున్నారు కాబట్టి, దేవుడు అంటే కనుక జ్ఞాపకం ఉంటున్నారు కాబట్టే, ప్రవ్వా నేను ఈ విధంగా నా జీవితంలో ఇప్పటి వరకు ఈ తప్పిదములు, ఈ పాపం చేసి ఉన్నానయ్యా అంటూ దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉంటావు కాబట్టి దేవుడు నీ పాపములను, నువ్వు ఒప్పుకుంటున్నటువంటి ప్రతి పాపమును కూడా దేవుడు ఆయన క్షమిస్తూ ఉంటాడు. కాబట్టి పాప క్షమాపణ అనేది ఖచ్చితంగా అప్పుడు దొరుకుతూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ పాప క్షమాపణ మనం చూసినట్లయితే గనక మన ఈ భూమి మీద లోకంలో ఏ ఒక్కరును కూడా, ఏ నరుని పాపము కూడా తుడిచిపెట్టలేరు, కడగలేరు, తీసివేయలేరు, క్షమించలేరు కూడా. అది ఎవరి వలన కూడా సాధ్యం కాదది. కేవలము నజరేయుడైన యేసుక్రీస్తు వలన మాత్రమే అది సాధ్యము. ప్రతి ఒక్కరి పాపంలోనూ ఆయన తీసివేయడానికి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరి పాపంలోనూ ఆయన తీసివేసి ఉన్నాడు. తీసివేస్తాడండి. ఏ విధంగా అండి? ఆయన తన ప్రాణాన్ని నీ కొరకే, నా కొరకే సిలువలో పెట్టి ఉన్నాడు. తన రక్తాన్ని నీ కొరకే, నా కొరకే చిందించి ఉన్నాడు. కాబట్టి నీ పాపములను, నా పాపములను ఆయన కడిగి వేశాడు, నిన్ను శుద్ధీకరించాడు. సో నీకు క్షమాపణ అనేది, అనగా పాప క్షమాపణ అనేది నీకు దొరికినది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఖచ్చితంగా ఇక విశ్వాసం కలిగే పట్టుకొని అలాగనే దేవుళ్ళ ముందుకు సాగుతూ ఉండాలి. నన్ను దేవుడు క్షమించాడు, సిలువలో నా కొరకే తన ప్రాణాన్ని, తన రక్తాన్ని కాల్చి ఉన్నాడు, చిందించాడు, పెట్టి ఉన్నాడే. ఆ రక్తం ద్వారాగా మాత్రమే నా పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి, నేను కడగబడి ఉన్నాను ఆ రక్తముతోటి అని ఖచ్చితంగా ఇంకా ఏ విధమైనటువంటి తప్పిదము పాపం చేయకుండా క్షమించి ఉన్నారు కదా మన దేవుడు. సో ఇంకా అప్పటి నుండి ఇంకా దేవునికి వ్యతిరేకంగా ఎటువంటి క్రియలు, ఆలోచనలు, పనులకు నడవడి కూడా ఉండకుండా దేవునికి ఇష్టముగా, అనగా పరిశుద్ధమైన జీవితం అందరూ కూడా జీవించే వారముగానే సిద్ధపడుతూ, ఆశపడుతూ జీవించాలి. హల్లెలూయా. ఇంకా అప్పటి నుండి ఇంకా పాప క్షమాపణ అనేది మనకి ఖచ్చితంగా దొరికినది అని మనం గ్రహించాలి. 4వదిగా చూద్దాం. 4వదిగా
నాలుగవదిగా యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త చాలండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. ఆయనందు విశ్వాసం ఉంచినట్లయితే, ఉంచుతున్నాము అంటే గనక మనము బతకగలుగుతూ ఉంటాము. ఎక్కడంటారు? ఏ విధంగా అంటారు? దేవుడు లోకములో మనం జీవించినంత కాలము కూడా ఆయన విశ్వాసం కలిగి ఉంటున్నామంటే కనుక మనలో జీవమును పెట్టగలుగుతూ ఉంటాడు. శరీరం కాబట్టి మనం ఒక కాలం వచ్చినప్పటికీ అందరూ కూడా ఆయనలో నిద్రిస్తారు కాబట్టి, నిద్రించడం ఆ క్షణం నుంచి చూసినట్లయితే కనుక మనం మరలా మన జీవితం అనేది ఉంటది కాబట్టి ఆయన దగ్గర కూడా మనము జీవించగలము. దానిని ఏమంటాము అనగా ఆయన వద్ద మనం జీవించడము. దానిని ఏమంటాము అంటే నిత్య జీవము. ఏంటండి? నిత్య జీవము. భూమి మీద మనం జీవించినంత కాలం కూడా దేవుడు మనలో జీవాన్ని నింపుతూ, జీవం పెడుతూ, అలాగే మనల్ని బ్రతికింప చేస్తూనే ఉంటున్నాడు. హల్లెలూయా. అంటే ఎందువలన, ఏ చేతన, ఏ విషయంలో, ఏ కారణం చేతన నీలో ఆ జీవన్ నింపుతున్నాడు, పెడుతున్నాడు, పోస్తున్నాడు అంటే గనక నీవు ఆయన ఎడల విశ్వాసం కలిగి ఉంటున్నావు కాబట్టే. హల్లెలూయా. నువ్వు ఆయన విశ్వాసం ఉంచకుండా నువ్వు అలాగన బతుకుతున్నావు, జీవిస్తున్నావు అంటే గనక వారి యొక్క చివరి రోజులు ఎప్పుడైనా మనం చెప్పలేము. ఎంతకాలం బతుకు మనం చెప్పలేము కూడా అది. హల్లెలూయా. ఎంత క్రైస్తవులైనా సరే అనుకోవచ్చు, ఆ దేవుని మందిరానికి వెళ్తున్నా సరే అనుకోవచ్చు, బ్రతుకుతున్నారు, మనకు అలా కనబడుతున్నారు, మంచిగానే బాగానే ఉంటున్నారు, కానీ కనబడుతున్నారు కదండి. కానీ వారేంటంటే అలా మరణించారంటే కనుక దేవునికి ఇంకా వారి టైం అంటూ వారికి పెట్టేశారు కాబట్టి మనం ఏం చేయలేమని. ఎంతలాగా క్రైస్తవులైనా సరే అనుకోవచ్చు, అప్పుడే ఎలాగా నిద్రిస్తారు అనుకోలేదండి అని అనుకోవచ్చు. మనం అలా మనకు కనబడచ్చు, అవుతుండవచ్చు అనుకోవచ్చు, చూడవచ్చు అనుకోవచ్చు కూడా. దేవుడు వారి పట్ల ఇంత వయసు వరకు అని జీవించాలి, బ్రతకాలని దేవుడు అలాగన ఆలోచన కలిగి ఉన్నాడు, పెట్టుకుని ఉన్నాడు కాబట్టి వారు అంతకాలం, అంత వయసు వరకు జీవించగలిగి ఉన్నది, జీవించారు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ లోకంలో మనం జీవించగలుగుతున్నామంటే గనక నువ్వు దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటున్నట్లయితేనే నువ్వు జీవించగలుగుతూ ఉంటున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. మరి దాని తర్వాత కూడా మనము బ్రతకగలుగుతూ ఉంటామా అంటే గనక దేవుని దగ్గర మాత్రం మనము జీవించగలుగుతూ ఉంటాము. దేవుని దగ్గర మాత్రమే. అది యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనంలో కనబడుతున్నాడు విషయం కూడా నేను తెలియసి నేను నా మాటలు ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా, నేను పరలోకమును దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగ చెప్పుచున్నాడని. హల్లెలూయా. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఈ నిత్య జీవం అనేది దేవుని దగ్గర మాత్రమే ఉన్నది, దేవుని దగ్గర మాత్రమే మనకి సాధ్యపడుతూ ఉంటది. మనము మరణించిన తర్వాత కూడా దేవుని దగ్గర మాత్రం మనము జీవించగలుగుతూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఆ నిత్య జీవాన్ని పొందుకొనగలుగుతూ ఉంటారు, జీవిస్తారు అనుకోవడం అనేది కూడా భ్రమ. అంత ఈజీ కాదు కదా. మరి ప్రస్తుత కాలంలో మీకు అంత తెలిసిన విషయం అనుకోవచ్చు, ఉద్యోగం లేదా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడం అంత ఈజీగా ఉంటుందా? అంత ఈజీయా? పోస్టులు తీస్తున్నారు, నోటిఫికేషన్ వేస్తున్నారు, జాబులు తీస్తున్నారు. అయితే అంత ఈజీగా ఆ జాబ్స్ అనేవి మనకు వస్తున్నాయా, దొరుకుతున్నాయా, మనము ఆ జాబ్ అనేది సంపాదించుకోవడం లేదా కొట్టగలుగుతున్నామా అంటే కనుక చాలా చాలా కష్టం కదా. గవర్నమెంట్ సీట్ సంపాదించాలంటేనే
కింద మీద పడిపోయి ఎంతలాగా చదవాల్సి వచ్చినది, పరీక్షలు ఆ విధంగా రాయాల్సి వస్తుంది, రాస్తూనే ఉంటున్నారు. మరి అలాంటి మరి గవర్నమెంట్ జాబ్ కావాలి, సంపాదించాలంటే 50,000 ఏంటంతేనా, 40,000 50,000 రూపాయలు స్టార్టింగ్ జాబ్ అనుకోవచ్చు, శాలరీ అనుకోవచ్చు. మరి అంత ఈజీగా ఎలాగ దొరికేది అంతా వచ్చేస్తుందా అంటే తొందరగా రాదు, అంత ఈజీగా రాదు మరి కదా. ఈ లోకపరంగా ఉన్న వాటి పట్లనే ఆ విధంగా ఉంటున్నాయంటే, ఆ విధంగా మనం చూస్తున్నామంటే, మరి నిత్య జీవము చూసినట్లయితే గనక ఆ పరలోక రాజ్యము మనము చేరడం అనేది అంత ఈజీగా ఉంటుందా? అంత ఈజీ కాదు కదా. ఎంతగానో మనము దాని పట్ల ఆశలు ఆలోచన కలిగే ఉండాలి. దాని కొరకే తపన, దాని కొరకే పరిగెత్తే, దాని కొరకే ఎంతగానో సరే అనుకోవచ్చు, శ్రమ పడిన, నిందలు పడిన, కష్టాలు పడుతూనే అనుకోవచ్చు. దేవుని కొరకు అలాగని బతుకుతూనే ఉండినట్లయితేనే సాధ్యపడుతూనే ఉంటది. హల్లెలూయా. ఈ నిత్య జీవాన్ని కూడా దేవుడు మనకి అందరికి ఇవ్వడానికి సిద్ధపడుతూనే ఉంటాడు. దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటున్నట్లయితేనే సాధ్యపడుతూ ఉంటది. నువ్వు ఏదైనా సరే చూడాలన్నా, నీకు ఏదైనా సరే కార్యం చేయాలన్నా ప్రతిది కూడా మనకి ఈ విశ్వాసం మీదే ఆధారపడే ఉన్నది. ఈ కొత్త నిబంధన గ్రంథాలు మనం చూసినట్లయితే గనక అనేక కార్యము దేవుడు చేసి ఉన్నాడే, అద్భుతమైన ఆశ్చర్యకాలను దేవుడు చేసి ఉన్నాడే. మరి ఏ విధంగా చేసి ఉన్నాడు అంటే, వారు దేవుని మీద, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టనే దేవుడు అలాంటి, అనగా ఎంతో మంది చనిపోయిన వారిని అనుకోవచ్చు, ఎంతో మందిని ఫిట్స్ అనుకోవచ్చు, లేదా ఎంతో మంది అలాగా పెరాసిస్ అనుకోవచ్చు, లేదా కుష్ఠరోగం అనుకోవచ్చు, డిఫరెంట్ చెవిటి వారిని, కుంటి వారిని, గుడ్డి వారిని, మోగవారిని, ఇలాగా అనేక అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడంటే కనుక ఏ విధంగా చేయగలిగి ఉన్నాడు, ఏ విధంగా చేశాడంటే కనుక వారు దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టనే. కేవలం ఒకటే, అది విశ్వాసం కలిగే ఉండాలి. మనమందరము దేవుని మీద. లోకరక్షకుడు ప్రజలందరికీ ఆయన ప్రభువుగా, దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనమందరము ఆయన మీదే నిజమైనటువంటి విశ్వాసం కలిగి ఉండేవారముగానే ఉండాలి. అటువంటి కృపను, ధన్యతను దేవుడు మనకందరికి ఇచ్చి ఇంకొను విశ్వాసం విషయంలో ఇంకొన్ని పెంపొందింపు చేసి మంచి విశ్వాసిగా దేవుడు మనం తీర్చిదిద్దును గాక. అటువంటి గొప్ప భాగ్యం మనకు అందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.